షాద్ నగర్ పాలిటిక్స్ గురించి తెలిసిందేగా. ఎప్పుడు హీట్ ఎక్కుతాయో, ఎప్పుడు చల్లబడిపోతాయో అస్సలు ఊహించలేం. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తాజా ఎమ్మెల్యే కాస్లాబా శంకరయ్యకు విసిరిన సవాల్ లోకల్ పాలిటిక్స్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే శంకర్ తనపై చేసిన పరోక్ష అవినీతి ఆరోపణలకు నీటుగా కొంత ఘాటుగా బదిలిస్తూ తన అవినీతి నిరూపించాలన్నారు అంజయ్య. అంతేకాదు, ఇద్దరం కలిసి నియోజకవర్గంలో ఏ గుడిలోనైనా దేవుడి మీద ప్రమాణం చేసి ఎవరి ఆస్తులెంతో ప్రజలకు చెప్దామన్నారు. వాళ్ళే తేల్చేస్తారు, దీనికి సిద్ధమా అంటూ దమ్మున్న సవాల్ విసిరారు. నా జీవితంలో ఒక్క రూపాయి వంత లంచం తీసుకోలేదు. ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు. ఏ విచారణకైనా సిద్ధం. నేను భవనమ్మ గుడి ఉన్నది, అమ్మవారి అనుకోదాం, ఇంకా రామేశ్వరి ఏ దేవాలయం అనుకోదాం. ఆ దేవుళ్ళ పాదాలకు ఆ చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నువ్వు చెప్పాలి, నేనెంత సంపాదించావు నేను చెప్పాలి, నీ ఆస్తులు ఎంతో నువ్వు చెప్పాలి, నా ఆస్తులు ఎంతో నేను చెప్తా. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న అంజయ్ నుంచి ఇలాంటి సవాల్ ఒకటి వస్తుందని కాంగ్రెస్ నేతలు కానీ షాద్నగర్ ప్రజలు కానీ ఊహించలేదు. కోర్స్ అంజయ్కున్న పొలిటికల్ హిస్టరీ అలాంటిది. అయితే ఈ మధ్య ఎమ్మెల్యే శంకరయ్య అప్పుడప్పుడు అసందర్భంగా మాజీ ఎమ్మెల్యేపై ఈ తరహా ఆరోపణలు చేస్తుంటారనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లోనూ నియోజకవర్గ ప్రజల్లోనూ ఉంది. ఇప్పుడు కూడా కాళేశ్వరం విషయంలో కల్వకుంట్ల కవిత చెప్పిన విషయాలపై స్పందిస్తూ ఎమ్మెల్యే శంకరయ్య పరోక్షంగా మాజీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. దానికి కౌంటర్గా అంజయ్య ప్రెస్ మీట్ పెట్టడం, సవాల్ విసరడం జరిగాయి. అయితే ఆయన విసిరిన సవాల్కి ఎమ్మెల్యే శంకర్ నుంచే స్ట్రాంగ్ రియాక్షన్ వస్తుందని అంతా భావించారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై షాద్నగర్ ప్రజలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. యథాలాభంగా ఎప్పుడూ ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేసే కాంగ్రెస్ నాయకులే అంజయ్య సవాల్పైన రియాక్ట్ అయ్యారు. తమకు అలవాటైన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిని మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టారనుకోండి. సరే, ఈ విషయం పక్కన పెడితే అంజయ్య సవాల్కి ఎమ్మెల్యే శంకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఈ సవాల్ ఎపిసోడ్తో అంజయ్య పొలిటికల్ గ్రాఫ్ కొంత పెరగ్గా ఎమ్మెల్యే శంకరయ్య గ్రాఫ్ కొంత తగ్గిందనేది మాత్రం క్లియర్. ఎందుకో చెప్తాను, చెవులు పెద్దవి చేసుకొని వినండి. అంజయ్య తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని చాలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యే ఆరోపణల్ని ఖండించడమే కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు కూడా తాను సిద్ధమనే సందేశాన్ని పంపారు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతామనేది ప్రజల భావోద్వేగాలను ప్రేరేపించే ఓ బలమైన సాధనం. నిజాయితీపరుడు మాత్రమే దేవుడిపై ప్రమాణం చేసేందుకు ముందుకొస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అందువల్ల ఎమ్మెల్యే శంకర్ తనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పడమే కాదు, అదే ఆరోపణల్ని తిరిగి శంకరయ్య మీదకు మళ్లించారు అంజయ్య. ఇద్దరం ప్రమాణం చేద్దాం, ఎవరి ఆస్తులేంటో ప్రజలకు చెప్దామంటూ చెప్పడమే ఇక్కడ అంజయ్య విక్టరీ. ఈ ఛాలెంజ్ ఎపిసోడ్తో అంజయ్య కేవలం ప్రతిపక్ష నాయకుడిగానే కాదు, ప్రస్తుత ఎమ్మెల్యేని నిలదీయడంలో తానేమి తగ్గననే మెసేజ్ పంపారు. దీనివల్ల జనంలో ఆయన పట్ల నమ్మకం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఒకటే, అసలు ఎమ్మెల్యే శంకర్ ఎందుకు అంజయ్య సవాల్పై రియాక్ట్ కాలేదన్నదే బిగ్ మిస్టరీ.